పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ఏం చేయాలో తెలియక అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. వీటితోటి మంచి డిఐవై అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే డిఐవై అనేది ప్రతి పూజకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇలా ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్ హెల్ప్ తోటి ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఈ మాత్రం ప్లేట్ సైజ్ ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇంతకన్నా చిన్నదైతే అంత కరెక్ట్గా రాదు. ఇలాంటివి నేను 6 రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఒక దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెటల్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ పెటల్లాగా డ్రా చేసుకుని ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటికి పింక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఇలాగే మిగిలిన వాటికి కూడా వేసుకోవాలి. మీ దగ్గర వెడ్డింగ్ కార్డ్ లేకపోతే ఏవైనా నోట్బుక్ అట్టముక్కలు లేకపోతే పలుచగా ఉన్నటువంటి అట్టముక్కలను కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పెటల్స్కి చివర ఇలా వైట్ కలర్ తోటి షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఒకదాని మధ్యలో ఒకటి వచ్చే విధంగా గమ్ తోటి ఇలా అతికించేసుకోవాలి. 3 పెట్టుకుంటే సరిపోతాయండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మనకి కమల పువ్వు షేప్ వచ్చే విధంగా ఇలా ఫింగర్స్ తోటి పై వైపుకి కొంచెం ప్రెస్ చేసినట్లయితే అచ్చం కమల పువ్వు లాగే ఉంటుందండి. వీటి మధ్యలో కరెక్ట్గా మధ్యకు వచ్చే విధంగా హోల్ పెట్టేసుకుని మన దగ్గర ఉన్నటువంటి దియా స్టాండ్స్ ఉంటాయి కదండి, వాటి స్క్రూ ఇప్పేసి పైనుంచి ఒకటి అలాగే కింద నుంచి ఒకటి పెట్టుకుని మళ్ళీ స్క్రూ అనేది బిగించేసుకోవడమే. అంతేనండి. అవసరం లేదు అనుకున్న వెడ్డింగ్ కార్డ్స్ తోటి మంచి లోటస్ స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.